ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి ర్యో బుద్ధేః పరతస్తు సహ. ఒకవేళ నువ్వు ఈ ఇంద్రియాలను అరికట్టి కామరూపయగు శత్రువును జయింపగలిగిన శక్తి నీకు లేదని అనుకుంటే తేలిగ్గా చెప్తున్నారు వాసుదేవుడు. కానీ నేను ఈ ఇంద్రియాలని అరికట్టి కామరూపం అనే శత్రువుని జయించే శక్తి నాకు లేదు అని అనుకుంటే అది నీ పొరపాటే. ఎందుకంటే అందరూ అదే అనుకుంటారు, మనం నిగ్రహించుకోలేకపోతున్నాము, ఎంత చెప్పినా ఎంత విన్నా సరే పైలో మళ్ళీ పడిపోతున్నాము అని అనుకుంటారు. అలాగనుకు నువ్వు అనుకుంటే అది నిజంగా పొరపాటే సుమా. ఎందుకంటే ఇంద్రియాలు స్థూల శరీరము కన్నను పరమైనవి, అంటే శ్రేష్టమైనవి, బలమైనవి, సూక్ష్మమైనవి. శరీరము కంటే పరమైనవి, వేరైనవి, శ్రేష్టమైనవి, బలమైనవి, సూక్ష్మమైనవిను. శరీరము కంటే ఇంద్రియములు బలమైనవి. శరీరము స్థూలంగా కనిపిస్తుంది, దీని యందు ఉన్నటువంటి ఇంద్రియములు సూక్ష్మమైనవి, బలమైనవి అని చెప్తారు. ఈ ఇంద్రియముల కన్నా పరమైనది, శ్రేష్టమైనది మనస్సు అంటారు. ఈ మనస్సు కన్నా పరమైనది బుద్ధి అని, ఆ బుద్ధి కన్నా కూడా అత్యంత పరమై ఉన్నది ఆత్మ అని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. దేహమున కన్నా శ్రేష్టమైనవి ఇంద్రియములు, అంటే సూక్ష్మమైనవి. ఇంద్రియాల కంటే సూక్ష్మమైంది మనస్సు, మనస్సు కంటే సూక్ష్మమైంది బుద్ధి, బుద్ధి కంటే సూక్ష్మమైంది నేను అని వెలుగుతున్న తెలివి ప్రకాశము, అదే ఆత్మ. ఆ ఆత్మ ప్రకాశమే లేకపోతే బుద్ధి గాని, మనస్సు గాని, ఇంద్రియాలు గాని, దేహము గాని, లోకము గాని ప్రకాశించలేవు. అయితే ఏవం బుద్ధేహే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం. అర్జున, ఈ విధంగా బుద్ధి కన్నా పరమము, సూక్ష్మము, బలవత్తరము, అత్యంత శ్రేష్టమైనదిగా ఆత్మను తెలుసుకుని, ఆత్మ అంటే నేను కదా, తెలుసుకుని బుద్ధి ద్వారా మనస్సును వశనము గావించుకొని, ఓ మహాబాహో, నీవు కామరూపము ఈ దుర్జయమైన శత్రువును తేలికగా చంపివేయగలుగుతావు. ఈ నేను అనే ఆత్మ అంటే నేను ఈ దేహము నేననుకుని ఇంద్రియాలకు వశపడిపోయి కామరూపమైనటువంటి దుఃఖంలో పడిపోతున్నావు, దాన్ని జయించిపోతున్నావు అని భ్రమపడుతున్నావు. కానీ కొంచెం సూక్ష్మంగా పరిశీలించి చూస్తే దేహం కంటే ఇంద్రియాలు సూక్ష్మమైనవి, శక్తివంతమైనవి. ఇంద్రియాల కంటే మనసు సూక్ష్మమైనది, శక్తివంతమైనది. మనస్సు కంటే బుద్ధి సూక్ష్మమైనది, శక్తివంతమైనది. కానీ దీనికంటే నేను అనే ఆత్మస్వరూప ప్రకాశం ఇంకా శక్తివంతమైంది, సూక్ష్మమైంది. మరి నీవు ఎంత శక్తివంతుడివో సూక్ష్మమైన వాడివో గ్రహించు. నీవు బుద్ధి కన్నా పరము, సూక్ష్మము, బలవత్తరము, అత్యంత శ్రేష్టమైన దానిగా ఆత్మస్వరూపము నిన్ను నువ్వు తెలుసుకుని, ఇవి నా వల్ల శక్తి పొందుతున్నాయి గాని నేను వాటి వల్ల శక్తిని పొందడం లేదు అని నీ శక్తిని, నీ బలాన్ని, నీ ప్రకాశాన్ని నువ్వు తెలుసుకుని ఈ బుద్ధి ద్వారా మనస్సుని వశం చేసుకో. ఓ మహాబాహు, అప్పుడు నువ్వు కామరూపమగు ఈ దుర్జయమైన శత్రువుని చంపివేయగలుగుతావు. నీ బలము, నీ ప్రకాశము, నీ సూక్ష్మత్వము నీకు తెలియడం లేదు. నీ వల్ల ఇవన్నీ ఉండగలుగుతున్నాయి, ఉన్నట్టు తోచుతున్నాయే తప్ప నీవు లేకపోతే వాటికి ఏ విలువ లేదు.
నువ్వు ఆత్మస్వరూపానివి. ఈ సత్యాన్ని తెలుసుకుని ధీరుడవై నిలబడి నీ బుద్ధిని ఆయుధంగా చేసుకుని మనస్సుని ఇంద్రియాలని వశం చేసుకో. ఆ రకంగా నువ్వు ఓ మహాబాహువు గలవాడా, లోకంలో మహాబాహువే అనేక మంది శత్రువుని చంపేస్తున్నావు, కానీ నీ దేహంలో ఉన్నటువంటి నువ్వు ఈ మనస్సుని ఇంద్రియ వ్యామోహాన్ని చంపలేకపోతున్నావు. కానీ నువ్వు అఖండ శక్తి స్వరూపానివి. నీ శక్తి నువ్వు మరిచావు. కాబట్టి ఆ శక్తి ద్వారా నువ్వు ఈ కామరూపమగు దుర్జయమైన శత్రువుని చంపివేయము ముందు. ఎలాగంటే యథైదాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓయ్ అర్జున, ఏ విధముగా ప్రజ్వలించుచున్నటువంటి అగ్ని కట్టెలనన్నిటినీ బూడిదగా కాల్చి వేస్తుందో, అదే విధముగా జ్ఞానమనే అగ్ని సకల కర్మలను భస్మము చేయుచున్నది. జ్ఞానమనే అగ్ని అంటే ఏమిటి? నీవు జ్ఞానస్వరూపుడవే అయి ఉండి నేను దేహమును అనేటువంటి అజ్ఞానంలో ఉన్నావు ఇంతకాలం. ఇప్పుడు గురువు ఈ నిజస్వరూపాన్ని జ్ఞానమని, చైతన్యమని, శక్తి అని నీకు తెలియజేశారు. అట్టి నేను శక్తివంతుడను, నా వల్ల ఇవన్నీ ఉన్నాయి తప్ప వీటి వల్ల నేను కాదు అని గనక నీ చైతన్య శక్తిని, నీ ప్రకాశాన్ని, నీ తెలివిని అని నిన్ను నువ్వు తెలుసుకుంటే అప్పుడు ఆ తెలివే జ్ఞాన ఖడ్గం. ఏ విధంగా ప్రజ్వలించేటువంటి అగ్ని కట్టెలనన్నింటినీ ఎలా బూడిద చేస్తుందో అదే విధముగా నీ దివ్య జ్ఞాన స్వరూపమనే అగ్ని, నేను జ్ఞానస్వరూపుడను, నేను తెలివి స్వరూపుడు, అన్నింటినీ ప్రకాశింప చేస్తున్నటువంటి చైతన్య స్వరూపును, శక్తి స్వరూపుడును అని ఈ జ్ఞానమనే అగ్ని సకల కర్మల్ని భస్మం చేసేస్తుంది. అంత గొప్పవాడివి. నీ బుద్ధి, నీ మనస్సు, నీ ఇంద్రియాలు, నీ దేహము, నీ లోక వ్యామోహము ఇవన్నీ కూడా నీ నిజస్వరూపము సత్య జ్ఞానమని తెలిసిన క్షణంలోనే అవన్నీ భస్మం అయిపోతాయి అని తెలుసుకో. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఓయే అర్జున, ఎవని యొక్క శాస్త్ర విహితములైన కర్మలన్నీయు ఎట్టి కోరిక సంకల్పము లేక జరుగునో, మరియు ఎవని సమస్త కర్మలు జ్ఞానరూపమైన అగ్నిలో భస్మమైపోయినవో అట్టి మహాపురుషుని జ్ఞానులు సైతము పండితులని సేవిస్తున్నారు. ఎవరి యొక్క శాస్త్ర విహితములైన కర్మలన్నీ ఏ కోరిక లేకుండా, ఏ సంకల్పము లేకుండా, ఏ కర్తాభావన లేకుండా జరుగుతూ ఉంటాయో, మరియు ఎవని సమస్త కర్మలు కూడా తన జ్ఞాన రూపము నెరిగి ఉన్నటువంటి ఆ జ్ఞానాగ్నిలో భస్మం అయిపోతాయో. ఇంతకు ముందు నేనేదో నాకు తెలియక ఈ భ్రమలో, ఈ భ్రాంతిలో ఉన్నాను. ఇప్పుడు నా స్వరూపం నాకు తెలిసింది, నేను జ్ఞానస్వరూపాన్ని. ఆ జ్ఞానస్వరూపం అనే జ్ఞానాగ్నిలో ఈ అజ్ఞానమంతా దగ్ధమైపోవడం చేత అట్టి మహాపురుషుని జ్ఞానులు సైతము పండితులు అని అంటారు. కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధ రహితులై మనస్సును జయించిన వారలై పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందినటువంటి జ్ఞానులకి నలువైపుల నుండి శాంత పరబ్రహ్మ పరమాత్మయే పరిపూర్ణమై ఉన్నది. కామక్రోధ రహితులై
మనసును జయించిన వారే పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందినట్టి జ్ఞానులకి, అంటే పైన చెప్పినటువంటి వివరాలన్నీ అవే. ఇక తాను జ్ఞానం కేవలము వీటన్నిటికీ ఆధారమైన ప్రకాశమునే తప్ప దీని మీద ఆధారపడిన వాడును కాను, వాని వల్ల నాకే ప్రయోజనము లేదు, అవి అసలు అనిత్యాల సుఖాలే అని తానుగా నిలిచి ఉన్నటువంటి వాడు కామక్రోధ రహితుడై మనస్సు యొక్క వికారాలేవి తనకి చెందనివని వాటిని జయించడం అంటే దాన్ని వదిలివేయడమే. వాడై పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందాడు. తాను ఆ పరబ్రహ్మమునే, ఆ ప్రకాశమునే. నేను అంటే జ్ఞానాన్ని, నేనంటే ప్రకాశాన్ని, నేనంటే శక్తిని, నా చేత తెలియబడే దేహేంద్రియ మనోబుద్ధులకు ఈ చరాచరమైన జగత్తును ప్రకాశింపచేస్తున్న అఖండ జ్ఞాన స్వరూపుడని తన్ను తాను పరబ్రహ్మముని సాక్షాత్కార అనుభవమును పొందినటువంటి జ్ఞానులకు నలువైపుల నుండి అన్ని వైపులా కూడా శాంతమైన పరబ్రహ్మమైన పరమాత్మయే తానుగా పరిపూర్ణమై ఉండగలుగుతాడు. కానీ అర్జున, శనై రూప పరమే బుద్ధ్యా ధృతి గృహీయత ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయే. ఇలాగున క్రమక్రమంగా అభ్యాసం చేస్తూ ఉంటే ఒకేసారి వచ్చేమంటే రాదు. ఏది నేను కాదు, వీటన్నిటికి శక్తిని ప్రకాశాన్ని ఇస్తున్న జ్ఞాన స్వరూపుణ్ణి మాటి మాటికి క్రమక్రమంగా ఈ అభ్యాసం చేస్తూ విరక్తిని పొందవచ్చు. నేను లేకపోతే అది లేవు, అది లేకపోయినా నేనున్నాను అని నీవు నీ నిజస్వరూప మననంతో నీ మీద ఆధారపడి ఉన్న గతంలో వాటి మీద ఆధారపడి ఉన్నటువంటి నీ అజ్ఞానాన్ని నెమ్మదిగా వదిలించుకుని విరక్తిని పొందొచ్చు. అలాగా మరియు ధైర్యయుక్తమగు బుద్ధితో మనసుని పరమాత్మేందు మాటికి నిలుపుతూ పరమాత్మను తప్ప మరి ఏ వితరములు ఎందు ఏమాత్రము ఆలోచనలు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. యతో నిశ్చరితి మనశ్చంచలమస్థిరం తటస్థతో నియమేత ఆత్మాన్యేవ వశం నయేత్. స్థిరత్వం లేకుండా చంచలమైనటువంటి మనస్సు శబ్దస్పర్శాదులకు ఏ విషయాల కోసమై ఈ సంసారంలోకి తిరుగుతూ ఉంటుందో ఆ విషయముల నుంచి దాన్ని మాటికి మరలించి పదే పరమాత్మ యందే నిలుపు ప్రయత్నం చెయ్యాలి. అంటే ఈ చంచలమైన మనసు మాటికి శబ్దస్పర్శాదులలో సుఖమున్నదన్న భ్రమతో తిరుగుతూ ఉంటుంది ఆ విషయాల కోసం. అయితే ఆ మనసుకి ఆయా విషయముల యొక్క విలువలేనితనాన్ని తెలియచెప్పుకుంటూ దానికి ఆధారమైనటువంటి దాన్ని మరలించి పదే పరమాత్మ యందు నిలపడానికి ప్రయత్నం చేయాలి. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. ఇంద్రియములను మనస్సును బుద్ధిని జయించిన మోక్షపరాయణుడగు ఏ ముని కామక్రోధ భయరహితుడై ఉన్నాడో అతడు నిత్యముక్తుడే అగును. ఇలాగున తన సత్యత్వ నిత్యత్వ శాశ్వతత్వ అఖండ ప్రకాశ స్వరూపము తానుగా తెలుసుకున్నటువంటి వాడు తన వల్ల ఉండగలుగుతున్న ఇంద్రియ మనోబుద్ధుల ఇంతకు ముందు వాటి భ్రమలో ఉన్నాడు కదా, వాటిని మించినటువంటి మోక్షపరాయణుడు అట్టి ముని ఇక కామక్రోధ భయరహితుడై ఉంటాడు. దేహము నేననుకున్న వాడికి కామక్రోధ భయాలు గాని అవి తన వల్ల ఉండగలుగుతున్నాయి, అది తాను కాదు, తాను
అతి ప్రకాశమైన సచ్చిదానంద స్వరూపాన్ని తన్ను తానెరిగినటువంటి ముని కామక్రోధ భయరహితుడై ఉంటాడు. అట్టివాడు నిత్య ముక్తుడే అయి ఉన్నాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని వీక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అర్జున, ఎల్లడలా వ్యాపించిన అనంత చైతన్యంతో ఐక్య స్థితి రూపమైన యోగముతో అంతటా అన్నిటా నిండి ఉన్నటువంటి అనంత చైతన్యముతో ఐక్యమును పొంది నేను అఖండ చైతన్యమునే ఐక్య స్థితి రూపమైన యోగముతో కూడి మాటికి ఐక్యముతో సర్వత్రా సర్వే వ్యాపించి ఉన్న అనంత చైతన్యముతో ఐక్య రూపమైన యోగముతో కూడిన ఆత్మవంతుడు ఇందుగలడు అందులేడని సందేహము వరుగుతోడు సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందేయగలడు. ఇంతటా నిండి ఉన్నటువంటి ఆ ఖండ అనంత చైతన్య స్వరూపమైన పరమాత్మతో ఐక్యత్వాన్ని పొంది యోగంతో కూడిన ఆత్మవంతుడు మరియు అందరినీ సమభావంతో వీక్షించున్నట్టు యోగి తన ఆత్మను సకల భూతములలోనూ సకల భూతమును తన ఆత్మలోనూ కేవలము కల్పితమే అని చూస్తాడు. దాన్ని కల్పితాలు ఊరికే అలా అలా కలిగి అలా పోతున్నాయి అంతే. అవునమ్మా. వాటన్నిటి నిండా నేనే ఉన్నాను అని చూడగలుగుతాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్య ప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుని నన్ను నిరంతరము స్మరిస్తూ నిష్కామ భావంతో భజిస్తూ ఉంటారో, అనన్యమైన ప్రేమ నిరంతరము నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరిస్తూ నిష్కామ భావంతో భజిస్తూ ఉంటారో, ఏది కోరకుండా అనంతమైన పరమాత్మని అన్నిటిండా నిండి ఉన్న ఆ పరమాత్మని అఖండమైన ఆ అతీత మహాశక్తిని నిరంతరము భజిస్తూ ధ్యానిస్తూ ఉంటారో, నిరంతరము అంటే దివ్యస్థితినే చింతిస్తూ ఉంటారో, అట్టి వారల యోగక్షేమమును నేనే స్వయంగా ప్రాప్తింపజేస్తాను. వారికి ఇది చేయాలి అది చేయాలి శరీరం ఉంది కదా అని వీటి మీద ఏ ధ్యాస పెట్టక్కర్లేకుండానే వారి సమస్త శారీరక మానసిక సమస్త యోగక్షేమాలని నేను చూస్తాను. ఎందుకంటే ఏది ఎప్పుడెప్పుడు ఎలాగ ఇవ్వాలో, ఏది మనకి ప్రసాదిస్తే దాని వలన మనము ఈ బంధాల నుంచి బయటపడతామో దానిని ఆయా సమయానికి అనుగుణంగా ఆ అఖండ శక్తి మనకి ప్రసాదించే ఉంది, అదే వస్తూ ఉంటుంది. తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏకభక్తి విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థ అహం సచ మమ ప్రియః. ఇట్టి 4 విధముల భక్తి పరులతో నాయందే అనన్య భావముతో ఐక్య బుద్ధి కలిగి చరించు ప్రేమ భక్తుడగు జ్ఞాని అత్యుత్తముడు. ఇట్లు ఈ రకం 4 విధాలైనటువంటి భక్తి పరులు ఉన్నారు. భక్తి పరులతో నాయందే అనన్యమైన భావముతో ఐక్య బుద్ధి కలిగి చరించు ప్రేమ భక్తుడగు జ్ఞాని నాయందే నిరంతరము, నాయందే అంటే నేను అని ప్రకాశిస్తున్న ఆ స్వరూపందే ధ్యాస కలిగి ప్రేమ కలిగి ఉంటాడో అతడే అత్యుత్తముడు. ఎందుకంటారా, నన్ను తత్వ దృష్టితో తెలుసుకున్న జ్ఞానికి నేనంటే ఏమిటో, అట్టి నా స్వరూపమును తెలుసుకున్న జ్ఞానికి నేనే అత్యంత ప్రీతిపాత్రునై ఉంటాను. నేను అంటే అనంతమైన చైతన్యము, అదే పరమాత్ముడు అని తెలుసుకున్న జ్ఞానికి
ఆ నేనే అత్యంత ప్రీతికరమై ఉంటుంది. అవునమ్మా. జ్ఞాని కూడా నాకు అత్యంత ప్రియుడే. కానీ అర్జున, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే, వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. అనేక జన్మల యొక్క కడపటి జన్మలో తత్వజ్ఞానియగు పురుషుడు ఈ సర్వము వాసుదేవుడే అని నన్ను భజిస్తాడు. నీ జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య ఫలం వల్ల ఇక ఈ జన్మే ఆఖరి జన్మ అయి ఉన్నప్పుడే తత్వజ్ఞానియగు పురుషుడు ఈ సర్వము వాసుదేవుడే అని నన్ను భజిస్తాడు. మిక్కిలి దుర్లభము, చాలా కష్టం. ఇటువంటి వాడు అంతటా అణువణువున అఖండ చైతన్య స్వరూపమైన పరమాత్ముడే అని సదా 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 ఎవడైతే నన్ను భజిస్తూ ఆ వాసుదేవుణ్ణి అంటే ఆ అఖండ చైతన్య పరబ్రహ్మమును సదా చింతిస్తూ భజిస్తూ ఉంటాడో అట్టి మహాత్ముడు చాలా దుర్లభం. అయితే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ఓయి అర్జున, ఎప్పుడు ఈ పురుషుడు మనసులోని సమస్తమైన కోరికలను వదిలేస్తాడో, ఆత్మ ద్వారా ఆత్మయందే తృప్తి కలిగి ఉంటాడో అప్పుడు అతను స్థితప్రజ్ఞుడని పిలువబడుతుంది. ఎప్పుడైతే అన్నిటా ఉన్నది వాసుదేవుడే అని తన యందును ఉన్నది వాసుదేవుడే, వాసుదేవుడి కన్నా నేను వేరు కాదు, నేను వాసుదేవుడనే అని ఎప్పుడైతే ఈ పురుషుడు మనసులో సమస్త కోరికలను వదిలేస్తాడో, ఆత్మ ద్వారా నేను అనే నీ తెలివి ద్వారా అఖండాత్మయందే తృప్తి పొంది ఉంటాడో, తనయందే తాను తృప్తి పొంది ఉంటాడో అప్పుడు అతడు స్థిత ప్రజ్ఞుడు. దేనిని కొనవలసిన పని లేదు. అలా ఎవరు ఉండగలుగుతాడో అతడే స్థిత ప్రజ్ఞుడు అనబడతాడు. విహాయ కామాన్య సర్వాన్ ఉమాం సరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మదిగచ్చతి. ఎందుకంటే ఏ పురుషుడు సమస్తములైన కోరికలను త్యజించి మమత్వాన్ని అహంకారాన్ని పొందకు, నేను నాది అన్నది లేకుండా అన్ని స్పృహలను కూడా వదిలేస్తాడో అతడే శాంతిని పొందగలుగుతాడు. ఇప్పుడు నేను వచ్చేసింది అనుకో, వెంటనే నాది వచ్చేస్తుంది. ఇంకో ఇక అశాంతి కోసం తాపత్రయం. కనుక అన్ని కోరికలు దేన్ని కోరామో అవన్నీ దుఃఖ రూపంలో ఉన్న సుఖాలు ఉంటాయి కానీ శాశ్వతమైనవి కావు. దానిలో ఏమీ లేదు, అసలు లేదు. అయితే ఉంది అని అజ్ఞానం వల్ల అనుకున్నావు, ఇప్పుడు లేదు అని జ్ఞానం వల్ల తెలుసుకుని ఒకవేళ అవి ఎన్ని ఉన్నా నేను లేకపోతే అవి లేవు, నేను అవి లేకపోయినా ఉన్న అఖండ ఆత్మస్వరూపానని తన ఆత్మస్వరూపంలో ఆత్మన్యే ఆత్మనా తుష్ట స్థితప్రజ్ఞ తదోచ్యతే. కాబట్టి ఏ పురుషుడైతే సమస్తమైన కోరికలను విడిచిపెట్టి అహంకార మమకారాన్ని నేను నాదిని పొందక అన్ని స్పృహలను వదిలి వర్తిస్తూ ఉంటాడో అతడు శాంతిని పొందగలడు. అనగా అతనికే శాంతి కలుగుతుంది. ఏ సంఘటనలు ఎలా జరిగినా, ఎప్పుడు ఏది ఎలా జరిగినా అతనిలో అశాంతి అన్నదే ఉండదు. ఎందుకంటే అది ఊరికే అలా దృశ్యమానమైనవి, తెర మీద సినిమా బొమ్మలు లాంటివి అని అతడికి తెలిసిపోయింది. తాను ప్రకాశమై ఉన్నాడు కాబట్టి అతడు ఆ శాంతిని పొందడు, అతనికి శాంతి కలుగుతుంది.